పట్టణస్తులకు యేసు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా తెలుస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని. భూమి మీద పుట్టే ప్రతి మానవుడు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక జీవితంలో ఎంతో ప్రయాసపడుతున్నారు. భేదం ఏమీ లేదు. ఏ దేశమైనా, ఏ హోదాలో ఉన్న ధనవంతులైన పేదవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కష్టంలో, బాధలో సతమతమవుతున్నారు. దీని అంతటి కారణం ఏంటంటే పాపము. ఏ భేదం లేదు, మానవులందరూ పాపలే. పాపం లేని మనుషుడు భూమి ఎక్కడో లేడు. పాపం కారణం చేత మనిషిని ఈ కష్టాలు వేధిస్తున్నాయి. కనుక యేసు ప్రభు అయిన నాడు ఈ భూమి జన్మించాడు. ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు. ఆయన యొక్క చివరి వరకు కూడా పాపం చేయకుండా మరణాన్ని జయించాడు. పాపం లేకపోతే మరణం మీద విజయం ఉంటుందని నిరూపించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ను పాపము బంధించలేకపోయింది. కనుక ఈ పునరుద్ధారాన్ని ఆయన ప్రకటించాడు. పాపాన్ని క్షమించడానికి కూడా యేసు ప్రభువుకు అధికారం ఉంది. ఈ రోజున ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నేను పాపని అని ఒప్పుకున్నట్లయితే పాపం మీద క్షమాపణ ఇస్తాడు. ఆయన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని ఏ విధంగా జీవించాలో ఆయన నేర్పిస్తాడు. మరణాన్ని జయించి ఆయన ఏ విధంగా సజీవుడై ఉన్నాడో మానవులందరికీ ఆ నిత్య జీవాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. కనుక ప్రేమతో ఆయన ఒక ఆహ్వానాన్ని మేము అందరూ అనుభవించి మేము ఈ యొక్క సువార్తను మీకు ప్రకటించడానికి ఉదయకాలంలో వచ్చాం. మాలో ఈ గొప్ప ఆనందము, సమాధానము, నెమ్మది, నిరీక్షణ కలిగిన వారిపై ఈ సువార్తను మీకు ప్రకటించడానికి మేము అతడానికి వచ్చి ఉన్నాం. ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మన జీవితంలో వచ్చే ప్రతి దినం మనం మరణానికి సమర్పిస్తున్నాం. ఏ సంపాదించినా సరే, గొప్ప పేరు సంపాదించినా, ధనం సంపాదించినా వీటన్నిటిని విడిచిపెట్టి మనము